ఈ స్కిట్ పేరు చెరపకురా చెడు. ఈ స్కిట్ లో నా పాత్ర చెక్కు. ఈ స్కిట్ లో నా పేరు ప్రశాంత్. ఈ స్కిట్ లో నా పాత్ర పేరు రూతు. ఈ స్కిట్ లో నా పాత్ర పేరు ఏంటంటే తబిత. నా పేరు సలోమి. అదే రానులు వచ్చి సలోమిని. ఈ స్కిట్ లో నా పేరు కనకం. ఈ స్కిట్ లో నా పేరు అనిత. అయ్యో సూర్యుడు వచ్చేటట్టున్నాడు. ఈ చెక్కు ఎప్పుడు వచ్చిందో. ఈ చెక్కు రాదు, నా చిక్కు రాదు. ఈ శాంతి ఏం చేస్తుందో. ఈ శాంతికి లేదు ప్రశాంతం, నాకు లేకుండా చేసిద్ది. అయ్యో గాలిదేవుడా రా 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 రా. గాలిదేవుడా రాయ్యా. ఫోన్ చేసి చూద్దాం ఒకసారి ఏం చేస్తుందో. హలో అక్క ఎక్కడక్క? ఎంతసేపు ఇక్కడ? ఏడు చేస్తున్నావు శాంతి? చిక్కు తీసుకుంటా. చెక్కు ఎప్పుడు అక్క ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తున్నా. అవునా, వచ్చేస్తున్నానే. దీపారాధనకి కొబ్బరికాయలు కొవ్వొత్తులు మొత్తం తీసుకున్నా. గుళ్ళోకి అక్క రావు కాలం వచ్చేటట్టుంది. మళ్ళీ అన్ని అప్సిగ్నాలు తగులుతాయి. వచ్చేస్తున్నానే, బేగం వచ్చేస్తున్నా, ఉండు. తొందర. యావే శాంతి ఏం చేస్తున్నా? నీకోసం నాకు ఎదురు చూస్తున్నా. ఇగో కొబ్బరికాయలు కొవ్వొత్తులు, వెళ్ళి దీపారాధన చేద్దాంపా. అన్ని తెచ్చావా? తెచ్చానే. పక్క పూజ చేసుకుందాం ఈరోజు. ఈరోజు ఆదివారం కదా, మన రూతు నాకు ఫ్రెండ్ ఉంది కదా, కలిసి ఆయన సన్నిధికి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కలిసి వెళ్దాం. రూతు రూతు ప్రైజ్ లాడ్. రూతు ప్రైజ్ లాడమ్మా. బాగున్నా రూతు? ఈరోజు ఆదివారం కదా, 10 గంటలకి ఆయన సన్నిధికి వెళ్దాం మనం. ముందుగా నీ పనులన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి అమ్మా, చకచక నా పనులన్నీ చేసుకున్నాను. తలుపులకు తాళాలు వేసి మనం వెళ్ళిపోవడమేనమ్మా. సరే కానీ రూతు. సరే అమ్మా, కానీ వెళ్దాం. అయిపోయింది కదా, అన్నీ తీసుకున్నావు కదా తాళాలు. సరే మనం వెళ్దాం. కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి అక్క. కొబ్బరికాయలు కొవ్వొత్తులు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయే, వెళ్ళి పూజ చేసుకుందాంపా. ఎవరది తుమ్మింది? అపశకునం చల్లి పసుపు నీళ్ళు చల్లుకో. తులసి నీళ్ళు పసుపు నీళ్ళు మొత్తం చల్లుకో. వాళ్ళ మీద చల్లాలి. అలా కాదమ్మా. అలా కాదమ్మా. మానవులు అన్నాక అందరికి సహజమేనమ్మా తుమ్ములు. అయితే మీ ఇంట్లో దుమ్ముకోండి, లేకపోతే గుడ్డడ్డ పెట్టుకొని దుమ్ముకోండి. మా మీద ఉంటారా? అసలుకే మేము గుడికి వెళ్తుంటే. అలా కాదక్క. పట్టుకో మాకు. సరే అక్క, మనం వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, బాధపడకు. మనం ఆయన సన్నిధికి వెళ్దాం. మనం వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. సరేనమ్మా తబిత. పొద్దున్నే వచ్చారు గొర్రె బిడ్డలు. యెహోవా భక్తులు అనుకుంటా. అపకారం అయిపోయింది ఈరోజు పూజ మొత్తం.
చెల్లె ఆడక్క అక్క నీకు ఈ విషయం తెలుసా? పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది, వెళ్దామే, అందరు వెళ్తున్నారు. వెళ్దాం చెల్లి, వెళ్దాం. ఆడు ఈ ఆటలో నువ్వు గెలిస్తేనేమో ఫ్రీ టికెట్ నేను పెట్టుకుంటా, నేను గెలిస్తే ఫ్రీ టికెట్ నువ్వు పెట్టుకోవాలి, సరేనా? నువ్వు గెలిస్తే నాకు పాప్కార్న్ ఇప్పియాలి. థమ్స్ కూడా ఇప్పిస్తా అక్క. సరేనే, ఆట ఆడు. ఆడు. అక్క నీకు పాము కరుస్తుంది. ఏ చెల్లి ఆట ఆడు తొందరగా. ఋతు, ఈరోజు ఆదివారం కదా, మన ఇద్దరమే వెళ్తున్నాం. ఇంకా చాలా మంది నశించిపోతున్నారు. మనం ఒక్కొక్కరిని మన సహజమంతా మనం చేద్దాం, మనం అంతటికి మనం చేద్దామా? కలిసి ఒక్కొక్క ఇంటికి వెళ్దాం. అక్కడ అనితాను కనకం ఉన్నారు కమ్మా, వాళ్ళకు కూడా ఒక మాట చెప్పేసి వెళ్దాం పండమ్మ. ప్రారంభంగా వెళ్దాం. ఓకే అమ్మా కనకం, అనిత, వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు కనిపించలేదు. అర్థం కావట్లేదమ్మా. బిజీగా ఉన్నాం, కనపడట్లేదా? అమ్మా ఈరోజు ఆదివారం కదమ్మా, మన అందరం దేవుని సన్నిధికి ఆరాధించుకోవడానికి వెళ్ళాలమ్మా. మీరు కూడా మాతో పాటు కలిసి రండమ్మా. ఆదివారం అంటే ఏంది? ఆదివారం అంటే ఆడవాళ్ళకి సెలవు. ఆదివారం అంటే సినిమాలకి వెళ్తాం, షికారులకి వెళ్తాం, ఇలా ముచ్చట్లు చెప్పుకోవడం కదే అక్క. అవునే చెల్లి, వీళ్ళకేం తెలుసు, పిచ్చి మందికి ప్రార్థన ప్రార్థన అంటారు ఎప్పుడు. అలా కాదమ్మా, ఆ రోజులు మన పనుల్లో ఉండి 7వ దిన ఈ సన్నిధిలో పూజించి కొనియాడాలమ్మా. ఇప్పుడు మన బైబిల్లో దివిటీలు ఉన్నారు కదమ్మా, 10 మంది బుద్ధిగల కన్యకలు, 10 మందిలో 5గురు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదమ్మా. వాళ్ళ వల్లే మనం సిద్ధపాటు కలిగి ఉండాలమ్మా. ప్రతి దానిలో మనం అది వెదికి రక్షించాలమ్మా. మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం అక్క. ఇదిగో ఆటల్లో పాటల్లో అన్నిటికీ ముందే ఉంటాం మేము. సర్లే చెప్పొచ్చారు కానీ వెళ్ళండి. మనం ప్రార్థన చేద్దామమ్మా. కవిత, మీరు హృదయాలు తెరవబడటానికి. అక్క ఏందక్క ఏదో తెరవబడతాం అన్నారు? ఏదో చెల్లి, తెరవబడాలంటారు, ఏం అర్థం కావట్లా. సరేలే అక్క, మన సినిమా టైం అవుతుంది. సరే పా చెల్లి వెళ్దాం. శాంతి, పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందంటే సింహాలలో దద్దరు వెళ్ళిపోతున్నాయి అంట, మనం కూడా వెళ్దామా? ఫస్ట్ టికెట్ మనమే కొనాలి, వెళ్దాం. అయిపోతే ఏమో. అమ్మా ప్రైజ్ దిలాడమ్మా. ప్రైజ్ దిలాడంటక్క అంటే ఏంది? నాకేం తెలుసు. వందనాలమ్మా. వందనాలంట. నమస్కారం ఏమో. ఓ యెహోవా భక్తులు కావాలా అంటే ఏముంది? యెహోవా నా కాపరి, నాకు ఏమి తెలియదు, పచ్చిగల చోట్ల ఇదే కదా చెల్లాలి చేసేది. ఇంకేముందక్క, గొర్రె పిల్లల్ని పచ్చిగడ్డి కింద కొబ్బనిద్ది అంటే. అమ్మా దేవుడు మీకు సమాధానం కలుగజేయను గాక అమ్మా. దేవుడు అందరం దీవిస్తాడులే. అలా కాదమ్మా, ఆయన యేసు ప్రభు అందరికి తండ్రి అమ్మ, నీకు నాకు తండ్రి అమ్మ. మన యేసు ప్రభువే అందరికి ప్రభు అమ్మ. ఎవరికి ప్రభు? మా బాబు బిడ్డలం, మా బాబు ఇంటికాడ ఉన్నాడు. ఎవరికి బిడ్డలం మేము, ఎవరికి ప్రభు? అలా కాదమ్మా, గొర్రెనిగా నువ్వు నేనే అమ్మ, మనం అందరం. పోయినాయా ఏంది? మీ ఇంత మనిషి వాళ్ళంతా తెగేస్తున్నారు, ప్రతి గొర్రె పిల్లలు అంటావేంది? అలా కాదమ్మా, పచ్చిగడ్డనగా ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతూ కాస్తూ ఉంటాడమ్మా. ఏందో చెల్లి, ఈ క్రైస్తవ మతం గజ్జంతా మనకంటిస్తున్నారు. వెళ్ళిపోదాంపా, మనకు టైం అవుతుంది. లూదియా హృదయం తెరవబడినట్లుగా వీరి హృదయం కూడా తెరవబడడానికి మనం ప్రార్థన చేద్దాం అమ్మ తబిత.
అయ్యో ఏంటో ఈ అప్పులు బాధలేంటో ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో మరి. అమ్మా కవిత, నశించుకోవచ్చున్న ఆత్మలను మనం రక్షిద్దామమ్మా. సేవకులు చెప్పిన ప్రతి మాట అనితకి కనకంకి చెప్పి వివరించి దేవుని సన్నిధిలోకి నడిపిద్దామమ్మా. కలుద్దాం అందరం కలిసి మన ఇద్దరం. అమ్మా అనిత. ఎవరమ్మా? ఎవరు? రైతులాడమ్మా. మీరా? చెప్పండి. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి అమ్మా. ఈరోజు దేవుని పరిచర్యలో మనం అందరం పాల్గొని దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం రండమ్మా. ఈ అప్పులు బాధలు తీరక మా కష్టాలు తీర్చేవాళ్ళు లేక మేము ఇబ్బందులు పడుతుంటే ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చి కూర్చుంటే మా అప్పులు తీరతాయా ఏంటి? దేవుడు తనను నమ్ముకున్న బిడ్డలని ఆకలిగొననీయడమ్మా. మీరు కూడా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మీ బాధలన్నీ తీసివేసి మీ అప్పులన్నీ తీసివేస్తాడమ్మా. సరేలే, మానవులేమి మాటలకేం బాగానే చెబుతారు, దేవుడు ఏమైనా మా అప్పులు తీరుస్తాడా ఏంటి? సరేలే పోండి. ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో మీరు కూడా కనబడండి అమ్మా. దేవుని ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోండి అమ్మా మాతో కూడా. సర్లే అమ్మా, చెప్పావుగా ఎల్లు. అయ్యో ఏంటో నా బ్రతుకు. ఈయనేమో తాగుడు తాగుడు అని నా జీవితం నాశనం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మన అనిత కనకం వాళ్ళ అయిపోయింది కదా, ఇప్పుడు అనిత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కనకం దగ్గరికి. అమ్మా కనకం. ఎవరమ్మా? రైతులాడమ్మా. మీరా? చెప్పండి. వందనాలు. బాగున్నామమ్మా. మొత్తం మాకేమలే, బానే ఉన్నాం. క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి అండమ్మా, మీరు కూడా రండమ్మా. మా బాధలే మాకు తప్పలేదు, క్రిస్మస్ ఆరాధనకు మేమేం వస్తాము? అట్లా అనకమ్మా, నీ బాధలు మాకన్నీ తెలుసమ్మా. మన రక్షకుడు వచ్చాడమ్మా నీకు నా కొరకు. అలా కాదమ్మా. ఏంది? నీ కొరకు నా కొరకు రక్షించడానికి మన యేసయ్య వచ్చాడమ్మా బాలుడుగా. మన బాధలు ఆయనకు తెలుసమ్మా. నువ్వు బాధపడకు. ముందుగా నువ్వు రా అమ్మా. ముందుగా నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమ్మా. నీ కుటుంబంలో సమస్యలు అన్నిటి నుంచి విడిపిస్తావమ్మా. ఫస్ట్ నువ్వు వచ్చావంటే నెక్స్ట్ నీ భర్తను కూడా నువ్వు రక్షించగలవమ్మా. నువ్వేం భయపడ, మాకు దిగులు పడకు. మళ్ళీ ఆయన ఎందుకులేమ్మా. క్రిస్మస్ ఆరాధనలు మర్చిపోకుండా రా అమ్మా. సరేలేమ్మా. సరేలే అమ్మా, వెళ్తే వెళ్ళారు కానీ కిస్మిస్కి నన్ను పిలవండి. కేకులు, క్యాండిల్స్ అవన్నీ ఇవ్వండి నాకు, సరేనా? సరే అమ్మా, సరే పిలుస్తాను. సరే. తొందరగా రెడీ అవ్వు, ఈరోజు నీ బర్త్డే కదా, ఆంటీ వచ్చేస్తుంది. రెడీ అవుతున్నాను మమ్మీ. హలో చెక్కు. చెప్పు శాంతి. తొందరగా, ఈరోజు మా కూతురిది పుట్టినరోజు కదా. వచ్చేస్తున్నానే. అంగరంగ వైభవంగా చేద్దాం నీ కూతురు పుట్టినరోజు. సరేరా, వచ్చేస్తున్నా. మమ్మీ లిప్స్టిక్ ఏది మమ్మీ? అన్నీ ఉంది చూడవే, అన్నీ వేసుకో, ఏది తప్పు చేయి మాకు. సరే మమ్మీ. శాంతి అక్క వచ్చేసావా? ఏం చేస్తున్నావు? నీ కూతురు పుట్టినరోజుగా ఈ రోజు దుబాయ్ సైడ్ నుంచి తెచ్చిన అన్ని ఆరాలు ఇచ్చానక్క. ఏం తక్కువ చేయొద్దు, నీ కూతురికి బాగా జరగాలి. రారా, వస్తున్నా మమ్మీ.
ఏమి చేసింది ఏమి చేసింది? ఏ సలోమి, నాట్యమేటి అలా చేస్తివి? ఏమనుకున్నావు అక్క, నా కూతురు అంటే భలే చేసింది శాంతి. అట్లా ఉంటది నా ఎక్కడ కూతురు. నేర్పించినావేటి? ఇక్కడే అక్క, సినిమా హాల్లో. అవునా? నీ కూతురు పుట్టినరోజుకి నేను మురిసిపోయానే. నీకేం కావాలో కోరుకొచ్చినదానే? అడుగు అడుగు. అది చెప్పు. పడకు. అది చెప్పే. హారాలు కావాలా? నా ఆస్తిలో సగం భాగం కావాలా? నీకేది కావాలంటే అది ఇస్తా చిన్నదానా. ఆంటీ మాట తప్పదు. మన ఇంటి దగ్గరలో ఉన్నారే క్రైస్తవతలు, భూమి మీద లేకుండా చెయ్యాలంటీ. అవునా? అయ్యో, క్రైస్తవ మతం నాశనం చేద్దామని చూస్తుంది. మా పితరుల హామాను అందరూ నాశనం అయ్యారు కదా క్రైస్తవులతో పెట్టుకుంటే. నేను కూడా నాశనం అవుతానేమో దీంతో చేరితే. ఏందక్క ఆలోచిస్తున్నావు? ఏమిలే శాంతి, నీ బిడ్డ చెప్పింది కదా, కోరిక తీరుద్దామని ఆలోచిస్తున్నా. అదేనక్క, నువ్వు మాట తప్పవుగా. అంతే. అయ్యయ్యో, ఏం చేద్దాము? మాట తప్పే వంశం కాదు. మాట ఇచ్చేసాను కదా దీనికి. ఏం చేయాలి ఇప్పుడు? ఆంటీ చేస్తావు కదా బిడ్డ? చేస్తా బిడ్డ, నీకంటే ఎక్కువ. సరే ఆంటీ. సరే చిన్నదానే, బాయ్. ఆంటీ సిండ్రిల్లా, సిండ్రిల్లా లెగువే. సిండ్రిల్లా, అయ్యో శ్వాస ఆడతలేదు. సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో లెగస్తలేదు. దేవుడా, ఇన్ని దేవుడికి నేను మొక్కున్నా కదా, ఏ దేవుడు నా కూతుర్ని కాపాడడా? సిండ్రిల్లా లెగవే. సిండ్రిల్లా, సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో దేవుడా, నా కూతుర్ని కాపాడండి అయ్యా. అయ్యో, ఏ దేవుడు నా కూతుర్ని కాపాడా? ఇన్ని దేవుళ్ళని మొక్కున్నానే నా కూతుర్ని. అయ్యో, నా కూతుర్ని నా చేతులారా నేనే బలి తీసుకున్నానే. దేవుడా, నా కూతుర్ని కాపాడయ్యా. అయ్యో దేవుడా. సిండిల్లా లే. సిండిల్లా, సిండిల్లా, అయ్యో ఏం చేయాలి దేవుడా? నేను ఆ మతాన్ని నేను భూమి మీద లేకుండా చేయాలనుకున్నా. ఆయన నిజమైన దేవుడేమో. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు నేను? అయ్యో సిండిల్లా లే. సిండిల్లా, సిండిల్లా లే. ఏంది దీని కూతురు చచ్చిపోయినట్టు? నాకెందుకు? ఏం చేయాలి దేవుడా నేను? అయ్యో ఇప్పుడు నన్ను నా కూతుర్ని ఏ దేవుడు రక్షిస్తాడు? సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, సిండ్రిల్లా. ఈ శాంతి చూస్తే పిలిచిద్దాము నన్ను. సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో సమయానికి చెక్కకు కూడా కానరాట్లేదే. ఇప్పుడు ఎవరిని పిలవాలి నేను? సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో అయ్యో అయ్యో, సలోమి చచ్చినట్టుంది. సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా నేను? సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, సిండ్రిల్లా, సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, ఏం చేయాలి ఇప్పుడు? ఏ దేవుడిని ముక్కోవాలి నేను? సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, అయ్యో అయ్యో అయ్యో. సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, రుతక్క, సిండ్రిల్లా, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏ దేవుడిని మొక్కోవాలి నేను? మన ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, అయ్యో వాళ్ళ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మాయి అంటే సడన్ గా చనిపోయిందంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనం వెళ్ళి దర్శిద్దాం అక్క. మన దేవుడు బలవంతుడు కదా, సజీవుడు కదా, మృతుల్లో నుంచి లేపుతాడక్క. మనమంతా మన ప్రార్థన చేద్దాం. మన దేవుడు బలవంతుడు కదా. సరేనమ్మా, వెళ్దాం. సిండ్రిల్లా, సిండ్రిల్లా లే. సిండ్రిల్లా, ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో సిండ్రిల్లా, సిండ్రిల్లా, శాంతక్క, ఏంటక్క పాపకేదో అయిందంట. మన దేవుడు సజీవుడు అక్క, బలవంతుడు. నువ్వేం భయపడమాకు. మా అంతటికి మేము ప్రార్థన చేస్తాం. నీ కూతురు ఏం కాదు, తను నిద్రపోతుంది. నువ్వేం భయపడకము, దిగులు పడకము, చెడియకము. మీ దేవుడు నిజమైన దేవుడు అంటగా. నా కూతుర్ని మరణించింది, మళ్ళీ తిరిగి లేపుతాడా మీ దేవుడు? రక్షిస్తాడు. నువ్వేం భయపడమాకు అక్క. మేము ప్రేయర్ చేస్తాము. నువ్వు కూడా మాతో పాల్గొనక్క. కళ్ళు మూసుకొని ఆయన ఆరాధించు. ఏం లేదు. మోకరిద్దామమ్మా.
అబ్రహాము యాకోబుల దేవానికి స్తోత్రాలు ప్రభువా, ఇశ్రాయేలీల దేవానికి స్తోత్రాలు ప్రభువా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. నీవు ప్రభువా ఆశ్చర్యకార్యములను ప్రభువా జరిగించువాడవు ప్రభువా. ఈ స్థలంలో మేము కూర్చొని ఉన్నాము ప్రభువా. నీ పరిశుద్ధాత్మను నింపయ్యా, నీ పరిశుద్ధాత్మను నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీకు స్తోత్రములు స్తోత్రములు. అందరూ ప్రభువా ఏకీభవించండి, ప్రతి ఒక్క విశ్వాసులు ఏకీభవించండి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసు నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. ఈ బిడ్డ పట్ల నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. అయా ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవానికి వందనాలయ్యా. అయా బిడ్డను ముట్టండి అయ్యా. అయా నా దేవుడు నిజమైన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుల దేవుడు నిజమైన దేవుడు అని సెలవిచ్చుచున్నవాడా నీకు స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. దానియేలు అంటున్నాడు కాదయ్యా, అయా దానియేలు అంటున్నాడు కాదయ్యా, మీ దేవుడు పూజారుడు అని సెలవిచ్చుచున్నాడు కదా ప్రభువా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు ప్రభువా. లాజరుని తిరిగి లేపిన దేవా, ఈ బిడ్డను మీరు తిరిగి లేపండి అయ్యా. ఈ బిడ్డని మీరు తిరిగి లేపండి అయ్యా. తిరిగి లేపండి ప్రభువా. నీకు స్తోత్రములు 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 తండ్రి. ప్రభువా నీకు వందనాలయ్యా. చిన్నదైన కవితను ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నారో ప్రభా, చిన్నదైన కవితను ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నారో ప్రభువా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఓరి కమాందరల బాబా, ఓరి కమాందరల బాబా, ఓరి కమాందరల బాబా, ఓరి కమాందరల బాబా, ఓరి కమాందరల బాబా బాబా. ప్రభువా ప్రభువా మా దేవుడు నిజమైన దేవుడు అని ప్రభా మీరు నమ్మాలయ్యా. మీరు నమ్మాలి ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు అని మీరు నమ్మాలి ప్రభువా. మీరు నమ్మాలయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు రక్షణ పొందుకోండి అయ్యా. తండ్రి అయ్యా ఎవరి వయసులో మీరు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలక్క, నా కూతుర్ని తిరిగి లేపినందుకు. వందనాలమ్మా. మమ్మీ నాకేమైంది? నాకేమైంది మమ్మీ? ఏమి లేదురా, నీకు కళ్ళు తిరిగి కింద పడిపోయావంతే. అవునా? ఏమో మమ్మీ, నేను చచ్చిపోయినట్టుగా వచ్చింది. అలా దేవుడు వచ్చి నన్ను లేపినట్టుగా ఉన్నాడు మమ్మీ. సరే రా. కనకం కనకం ఏం చేస్తున్నా? అక్క ఏం చెప్పమంటావు అక్క? ఏందక్క ఈ బాధలు? ఏమోనమ్మా, ఈ అప్పులోళ్ళేమో ఇంటి మీద వచ్చి పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన బాధలు తీర్చేవారు ఎవరు లేరా అక్క? ఎవరున్నారో తెలియట్లేదు కనకం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా, మన అప్పులను తీర్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం అక్కడికి వెళ్దాం కనకం. సరేనక్క. ఏం చేయాలో అర్థం కాక అసలుకి నైట్ నిద్ర పడట్లేదు. అప్పుల బారీలో నిద్ర పట్టిద్దా? నిద్ర పట్టదుగా. కనకం అనిత వందనాలమ్మా. వందనాలమ్మా. ఆయన రక్షణలోకి రండమ్మా. ఆయన స్తుతిద్దాం, రోజు మనం ప్రార్థిద్దాం. మీ అప్పుల కొరకు, మీ బాధల కొరకు, మీ ఆస్తులు అన్నిటి కొరకు మనం ప్రార్థిద్దామమ్మా. ఆయన శక్తి, ఆయన ప్రార్థనలో శక్తి ఉందమ్మా. మీరు దిగులు పడకమ్మా. దేవుడు ప్రార్థన కొద్ది మా బాధలన్నీ తీసేస్తాడా? తీసేస్తాడమ్మా. అక్క వెళ్దాం అక్క. మా బాధలు తీర్చేవారు లేక మా అప్పులలో మేమెంతో నలిగిపోవచ్చున్నామమ్మా. ఏం భయపడమాకక్క. దేవుడు నిజమైన స్వరూపిగా ఆయన వచ్చాడమ్మా. నీ కొరకు, నా కొరకు. ఫస్ట్ బాలుడిగా పుట్టాడమ్మా. ఆయన సన్నిధిలో మనం ఉండాలమ్మా. ఇక నుంచి మన సన్నిధిలో ఉంచుదాం. నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించాడమ్మా. ఆయన ప్రాణం పెట్టాడమ్మా. మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలమ్మా? బాప్తీసం పొందాలంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలమ్మా. మీ పాత క్రియలన్నీ విడిచిపెట్టి దేవుడు మన కొరకు బాలుడిగా వచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించాడు కాబట్టి మీ పాత క్రియలన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదామమ్మా. సరేనమ్మా. మనందరం కలిసి ఆయన స్తుతిద్దామమ్మా.
రుతక్క రుతక్క మొన్న ఆదివారం మా సేవకుడు ఏం వాక్యం చెప్పాడక్క, నాకు కొంచెం గుర్తులేదు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం గురించి చెప్పాడమ్మా సేవకుడు. అది చెప్పక్క, ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనంలో చూడమ్మా. అయ్యయ్యో, ఇన్ని రోజులు క్రైస్తవ మతాన్ని దూషించాను, అన్యులతో ఉండి దేవదూతలను ఆరాధించి క్రైస్తవులు దూషించాను, వారిని గజ్జి అన్నాను, వాళ్ళ మతం అన్నాను. నేనేంటి ఇలా చేశాను? నాకు ఇక పాప క్షమాపణ లేదా? అయ్యో, ఆ సేవకులు ఉన్నారు కదా విశ్వాసులు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలో అని వాళ్ళని అడగాలి. అయ్యయ్యో, ఎక్కడ ఉన్నారు? రుతక్క, నన్ను నా కూతుర్ని బ్రతికించాడు. నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలక్క? బైబిల్లో చెరసాల నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మా. అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మా. మరి రక్షణ పొందాలంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలమ్మా. అదొక అలంకారణమ్మా. మనం ఒక రాజ్యంలోకి వెళ్తున్నామంటే, మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నామంటే పాస్ చూపించి వెళ్తాం కదా. మన పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే అదొక వస్త్రం. ఆయన వస్త్రం చూసి మనల్ని చేర్చుకుంటాడమ్మా దరికి. దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తాడమ్మా. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు క్షమిస్తూనే వస్తాడమ్మా. క్షమించాలంటే ఏం చేయాలమ్మా? ముందు మారు మనసు కలిగి మన పాపాలని ఒప్పుకుంటే దేవుడు మనల్ని దరికి చేర్చుకుంటాడమ్మా. ఈ దినమే మేమందరం మారు మనసు పొందుకుంటామమ్మా. చాలా సంతోషం అక్క. ఇది అసలు కోలాటంగా ఆర్భాటంగా ఉండిద్ది అక్క. పరలోక రాజ్యములో కోలాహము ఆర్భాటము దేవుని విందు మన కొరకు సిద్ధపరచి ఉందమ్మా. సరే అక్క, మనం అందరం కలిసి మోకరించి ప్రేయర్ చేసుకుందాం అక్క. సరేనమ్మా. స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు ప్రభు. అయ్యా అయ్యా అయ్యా, ఈ బిడ్డలందరినీ మీ రక్షణలోకి నడిపించినందుకు నీకు స్తోత్రములయ్యా. ఒకప్పుడు ప్రభు అయ్యా 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 మీరు తెలియనప్పుడు ప్రభు ఎన్నో తప్పులు చేసి ఉన్నారేమో తండ్రి. అయ్యా అయ్యా దయతో క్షమించండి ప్రభు. అయ్యా ఇక నుంచి నీ మాట ప్రకారము ప్రభు అయ్యా అయ్యా ఈ బిడ్డలు నడుచుకునే రీతిగా ప్రభు అయ్యా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అన్య జనుల నుంచి ప్రభు మీరు పిలిచి ఉన్నారు ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా 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 వేరుపరిచిన బిడ్డలు ఏ రీతిగా ప్రభు మీరు ఏ రీతిగా మీరు ఆశీర్వదించారో ప్రభు. అబ్రహాన్ని ఏ రీతిగా ప్రభు పిలిచి ప్రభు అయ్యా 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 మీరు ఏ రీతిగా ఆశీర్వదించారో ప్రభు. భూమి భరించలేనంత ఆశీర్వాదం మీ కుటుంబాలు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మా వలె అన్య బతుకులో ఉన్న ప్రతి ఒక్కరిని, అన్యుల జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని, క్రైస్తవుల మీద వస్తున్న నిందలను, దాడులను, ప్రతి అవమానాలను మేము ఏ రీతిగా రక్షింపబడ్డామో, మీరే రీతిగా నిందలు పడ్డారు, అసహించబడ్డారు, అవమానించబడ్డారు, నెట్టివేయబడ్డారు, దూషించబడ్డారు. చిన్న కులం, క్రైస్తవ మతం, కులం, మార్గం ఏ రీతిగా అయితే దూషించబడ్డారో అట్టి రీతిగానే 2025 సంవత్సరంలో మమ్ములు మార్చిన దేవుడు మీ అందరినీ, మీ మీదకి వస్తున్న నిందలను, అన్యజనులను ప్రతి ఒక్కరిని మార్చునుగాక.